స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని కంద పులుసు పెడదాం. కంద పులుసుకి ఆయిల్ పోసుకుందాం. ఒక 2 చెంచాల నూనె, దాంట్లోనే కొద్దిగా తాలింపులు, దాంట్లో కొద్ది కరివేపాకు, ఉల్లిపాయలు, దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. మూత పెట్టుకోండి. ఉల్లిపాయలనే కొద్దిగా పచ్చిమిరకాయలు, ఒక 4 పచ్చిమిరకాయలు చీల్చుకొని వేసుకోండి. ఇవి కూడా బాగా వేసుకుందాం. కొద్దిగా మగ్గనిద్దాం. కొద్దిగా ఎగినాయి కదా, దీంట్లోనే కంద ముక్కలు వేసుకుందాం. కంద నేను 1/2 కేజీ కంద వేస్తున్నాను. ఇవి కోసి నీళ్ళలో వేసుకొని నీళ్ళలో ఉంచుకోండి, ఎందుకంటే బయట తీస్తే కండ్రపోతాయి. ఇలాగా ఫ్రెష్గా ఉండవు, నల్లగా కమిలిపోతాయి. ఒకవేళ మీకు వండే టైం ఉంది, కొద్దిగా అప్పుడే వండమనుకుంటే నీళ్ళలో ఉంచుకోండి. కండ్రకుండా కొద్దిగా ఫ్రెష్గా బాగుంటాయి. వండే టైంకి నీళ్ళలోంచి తీసుకోండి. దీంట్లోనే ఒక టమాటా, ఆలుగడ్డ అనగా కంద అనగా కొద్దిగా కండ్రపోతాయి, వంకాయలు అనగా కండ్రపోతాయి. అప్పుడు నీళ్ళలో ఉంచుకుంటే కొద్దిగా మంచిది మాట. సిమ్లో పెట్టి బాగా మెత్తగా మగ్గనిచ్చుకుందాం. కంద పూర్తిగా మగ్గిపోయింది. కంద టమాటా కూడా మగ్గిపోయింది. ఇలా మగ్గిపోవాలి, అలా మగ్గిపోవాలి. నొక్కితే మెత్తగా అయిపోవాలి. దీంట్లో కొద్ది పసుపు, కారం వేద్దాం. పసుపు, కారం, కారం కొద్దిగా ఓ 2 చెంచాలు పడుతుంది, ఎందుకంటే పులుసు కాబట్టి. సాల్ట్ కొద్దిగా, నిన్న ఉల్లిపాయలు కొద్దిగా వేసాం కదా, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం పులుసు సరిపడా. దీంట్లోనే ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకొని, కొద్దిగా చింతపండు నానబెట్టుకొని పులుసు వేసుకుందాం. దీంట్లోనే కొద్ది చింతపండు పులుసు వేసుకుందాం. ఈ పులుసు సరిపోద్ది, కొద్దిగా మరగనిద్దాం బాగా. మరిగితే ఏంటంటే చిక్కదనం వస్తుంది పులుసు. ఈ మరుగుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకుని కొద్దిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం, ఎందుకంటే బాగా ఆ వాసన అనేది తెలుస్తుంది. బాగా కొంచెం బాగా పడుతుంది పులుసుకి. కొద్దిగా మరగనిద్దాం. చూద్దాం ఒకసారి. పులుసు కొంచెం దగ్గరికి వచ్చింది, బంద్ చేసేసుకుందాం గ్యాస్. ఇది చల్లారితే ఇంకా చిక్కగా అయిపోద్ది. కొద్దిగా ఇలా జారి దింపితేనే మనం తినడానికి బాగుంటుంది. మరీ బాగా గట్టిగా అయిపోద్ది, అప్పుడు పులుసులాగా ఉండదు, ఈగురులాగా ఉంటుంది అప్పుడు. అందుకు ఇలా జారి దింపేద్దాం, చిక్కబడిపోద్ది పులుసు బాగా. కంద పులుసు రెడీ.